అందరికీ నమస్కారం. నా పేరు విజయ్ కుమార్. నేను మీ వెటనరీ డాక్టర్. ఈ వీడియోలో మనము ప్రభుత్వం నుంచి కొత్తగా రిలీజ్ అవబోతున్నటువంటి పశువుల, మేకలు, కోళ్లకు సంబంధించి షెడ్ కట్టుకోవడం కోసం సబ్సిడీ స్కీమ్ ఒకటి రాబోతుంది. దాని గురించి కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, సో దట్ మీకు మొత్తం క్లియర్గా అర్థమవుతుంది. ఈ స్కీమ్ ఏంటంటే MGNREGS కంప్లీట్గా ఉపాధి హామీ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రమే ఈ స్కీమ్ని టేకప్ చేయబోతున్నారు. ఇందులో ఒక వెటర్నరీ డాక్టర్ లేదా మీ పశుసంవర్ధక శాఖ తరపున వాళ్ళ రోల్ ఏంటంటే, వాళ్ళు మీకు పశువులు ఉన్నాయా లేదా అనేసి గుర్తింపు, మీ కన్ఫర్మేషన్ మాత్రమే వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు. సో దాన్ని బేస్ చేసుకొని మీకు ఉపాధి హామీ పథకం ప్రతి మండలంలో మండల హెడ్ క్వార్టర్లో ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఒక ఆఫీస్ ఉంటుంది. సో వాళ్ళ దగ్గరికి వెళ్తే మీరు ఈ స్కీమ్ యొక్క ఫర్దర్ డీటెయిల్స్, అప్లికేషన్ ప్రొసీజర్స్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయితే ఈ స్కీమ్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు ఇంకా వాళ్ళకు వెబ్సైట్లో అయితే, వాళ్ళ యాప్లో అయితే రాలేదు కాబట్టి ప్రస్తుతానికి అయితే ఇంకా టేకప్ చేయడం లేదు. సో దగ్గరలో వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత నుంచి వాళ్ళు వర్క్స్ అనేవి టేకప్ చేస్తారు. సో దీనికి ఫస్ట్ ఎలిజిబిలిటీ ఏంటి అని అంటే, మీకు ఉపాధి హామీ పథకానికి సంబంధించి జాబ్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ జాబ్ కార్డు లేకపోతే ఇప్పుడైనా సరే వెళ్ళి మీరు జాబ్ కార్డుకి అప్లై చేసుకోండి. సో జాబ్ కార్డుకి అప్లై చేసుకోవాలంటే మీరు మండల హెడ్ క్వార్టర్లో ఉన్న ఉపాధి హామీ ఆఫీస్కి వాళ్ళనైనా అడగచ్చు. అక్కడ ఈసీ గారు అలాగే ఏపీఓ గారు ఉంటారు, వాళ్ళైనా అడిగి తెలుసుకోవచ్చు. లేదా మీ ప్రతి పంచాయతీలో కూడా ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్స్ అనేటువంటి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ ద్వారా అయినా సరే మీరు అడిగి, దీన్ని పని పథకం అని కామన్గా వాడుక భాషలో అంటూ ఉంటాం. ఆల్రెడీ పని పథకానికి సంబంధించి పనికి కూడా వెళ్తూ ఉంటారు చాలా మంది. సో వాళ్ళని అడిగినా కూడా దీనికి సంబంధించి డీటెయిల్స్ చెప్తారు. 5 ఎకరాల లోపు భూమి ఉండాలి. సో ఒక రేషన్ కార్డు మీద ఒక కార్డు ఇస్తారు. ఆ కార్డుకు 1 సంవత్సరంలో 100 రోజుల పని దినాలు అనేవి కల్పించడం జరుగుతుంది. సో ఇది మామూలుగా జాబ్ కార్డు ఎలా అప్లై చేసుకోవాలంటే, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, మీ పట్టా పాస్బుక్ తీసుకొని వెళ్ళారంటే, ఉపాధి హామీ ఆఫీస్కి వెళ్ళారంటే వాళ్ళు మీకు అప్లై చేయిస్తారు ఆన్లైన్లో. తర్వాత మీకు జాబ్ కార్డ్ అనేది మీ చేతికి వస్తుంది. సో ఇది ప్రైమరీ ఎలిజిబిలిటీ. మీకు ఇది ఉంటేనే మీరు షెడ్ అనేది వేసుకోవడానికి, ఈ పథకం కింద షెడ్ వేసుకోవడానికి అర్హులు అవుతారు. సో ఈ షెడ్ వేసుకోవడానికి ప్రెజెంట్ ఉన్నటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే, మీకు 2 పశువులు, 4 పశువులు, 6 పశువులకు షెడ్ వేసుకోవడానికి అవకాశం ఉంది. 2 పశువులకు అయితే యూనిట్ కాస్ట్ మొత్తం కలిపి 1,15,000 పెట్టారు. అందులో 10% రైతు వాటా కింద 11,500 కట్టాల్సి ఉంటుంది. అదే 4 పశువులకైతే యూనిట్ కాస్ట్ 1,85,000 నిర్ధారించారు. దాంట్లో రైతు వాటా 18,500. అలాగే 6 పశువులకైతే 2,30,000 ప్రాజెక్ట్ కాస్ట్, అందులో 23,000 రైతు వాటా కట్టాల్సి ఉంటుంది. అలాగే అంటే ఇప్పుడు 6 పశువుల లెక్కన చూసినట్లయితే మామూలుగా ఒక్కొక్క పశువుకి 40 చదరపు అడుగులు స్థలం విస్తీర్ణం కావాలి అని చెప్తూ ఉంటాం జనరల్గా. సో ఇక్కడ 6 పశువులకు వచ్చేసి 240 చదరపు అడుగులు విస్తీర్ణం అనేది అవసరం అవుతుంటుంది. సో వీళ్ళు పెట్టిండేది కూడా 2,30,000. అంటే దాదాపు ఒక చదరపు అడుగుకు మనకు కన్స్ట్రక్షన్ కాస్ట్ 1,000 రూపాయల దాకా ఇస్తూ ఉన్నారు. చాలా మంచి క్వాలిటీతో షెడ్ అనేది కట్టుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క రైతులు కూడా ఖచ్చితంగా ఉపయోగించుకోండి. అలాగే జీవాలకు కూడా 50 జీవాలు ఉన్న వాళ్ళకు దాదాపు 2,30,000 షెడ్ కన్స్ట్రక్షన్కి కాస్ట్ ఎస్టిమేషన్ చేయడం జరిగింది. అందులో 30% అంటే 69,000 మాత్రమే రైతు కట్టుకోవాలి, మిగిలినది గవర్నమెంట్ ఇస్తుంది. అలాగే కోళ్ళు కూడా 100 కోళ్ళు ఒక షెడ్ పెట్టుకొని బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ లాగా పెంచుకోవాలనుకుంటున్న వాళ్ళకు ఒక షెడ్ కన్స్ట్రక్షన్కి 87,000 కాస్ట్ నిర్ధారించారు. అందులో 26,100 రూపాయలు అంటే 30% రైతు పెట్టుకుంటే సరిపోతుంది, మిగిలినది గవర్నమెంట్ ఇస్తుంది. సో ఇవి ఈ స్కీమ్ యొక్క గైడ్లైన్స్. ఈ విధంగా జరుగుతుంది. అండ్ మొత్తము మనకు ఈ స్కీమ్ ప్రాసెస్ గురించి చూసినట్లయితే, ఒకసారి మీకు లోకల్ వెటనరీ డాక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు పశువులు ఉన్నాయనేసి నిర్ధారించడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు నిర్ధారణ అయిన తర్వాత ఆ అప్లికేషన్ అనేది మీరు ఉపాధి హామీ ఆఫీసులో సబ్మిట్ చేస్తారు మీ అప్లికేషన్. దానికి సంబంధించి ప్రతి పంచాయతీలో గ్రామ సభ అనేది సెకండ్ స్టేజ్లో గ్రామ సభను నిర్వహించడం జరుగుతుంది. ప్రతి పంచాయతీలో ఆ గ్రామ సభలో రెజల్యూషన్ తీసుకొని ఈ వర్క్స్ అన్ని కూడా, ఈ పనులన్నింటినీ కూడా అప్రూవల్ చేస్తారు. ఆ తర్వాత అది మండల స్థాయిలో లేదా ఈసీ గారు టెక్నికల్ శాంక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలా శాంక్షన్ అయిన అన్ని అప్లికేషన్స్ కూడా, అన్ని వర్క్స్ కూడా జిల్లా లెవెల్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి వెళ్తాయి. డిస్ట్రిక్ట్ కలెక్టర్ స్థాయిలో వాటికి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ అయిన తర్వాత, అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ అయిన తర్వాత మీ మండలంలో
లేదా మీ పంచాయతీలో ఈ పనిని టేకప్ చేస్తున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్స్ వాళ్ళ లాగిన్స్ కు ఈ వర్క్ ఐడీలు అనేవి రావడం జరుగుతుంది. ఆ తర్వాత మాత్రమే వర్క్స్ మీరు ఆ ఫీల్డ్ అసిస్టెంట్ వాళ్ళు వచ్చి మీకు వర్క్స్ టేకప్ చేయమని చెప్పి మీకు చెప్పడం జరుగుతుంది. సో అప్పుడు మాత్రమే వర్క్ అనేది స్టార్ట్ చేయాలి. మరి దానికంటే ముందే స్టార్ట్ చేస్తే మాత్రం మీకు ఈ స్కీమ్ లో మళ్ళీ కవర్ అవ్వదు. అలాగే ఆల్రెడీ ఒకవేళ షెడ్స్ ఉండి ఎవరైనా ఈ స్కీమ్ లో పెట్టుకోవాలనుకుంటున్నామని అంటే ఖచ్చితంగా అవకాశమే లేదండి. కొత్తగా ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ చేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళు వర్క్ జరిగేటప్పుడు, జరగక ముందు, జరిగేటప్పుడు, జరిగిన తర్వాత 3 కూడా ఫోటోలు జియో ట్యాగ్ తోటి తీసుకొని ఆన్లైన్ లో వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే బోర్డు కూడా పెట్టాల్సి ఉంటుంది ఫైనల్ గా. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు మళ్ళీ మీ ఫీల్డ్ అసిస్టెంట్ గారు చెప్తారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చిన తర్వాత. ఓకే, సో ఇది ఈ స్కీమ్ గురించి మొత్తం గైడ్ లైన్స్. సో మీరు ఫస్ట్ జాబ్ కార్డ్కి అప్లై చేసుకోండి. అలాగే ఉపాధి హామీ డిపార్ట్మెంట్ వాళ్ళతో టచ్ లో ఉన్నారంటే వాళ్ళకు శాంక్షన్, వాళ్ళకు యాప్ లో ఈ వర్క్ ఐడి అనేది రావడం జరుగుతానే వాళ్ళు మీకు ప్రాసెస్ అనేది, ఫర్దర్ ప్రాసెస్ అనేది చేసేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. నేను తీసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ.